దీపావళి పండగ దగ్గరకొచ్చేస్తోంది. ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో విపరీతమైన బాణాసంచా కాలిస్తే లేదా ఎక్కడి నుంచైనా వేరే చోట నుంచి దొంగతనంగా ఈ మొత్తం ఇల్లీగల్‌గా కొనుక్కొచ్చుకుని అక్కడ కాల్చేస్తే ఇంకా ఎయిర్ పొల్యూషన్ పెరిగే ప్రమాదం ఉంది. దాంతో సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్‌ని అలౌ చేసింది. అక్టోబర్ 18 నుంచి 21 మధ్య గ్రీన్ క్రాకర్స్ అనేవి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో లైసెన్స్డ్ వెండర్స్ అమ్మొచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సుప్రీంకోర్టు ఏదైతే గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయో వాటిని అమ్మొచ్చు, వాటిని కాల్చొచ్చు. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే పూర్తి స్థాయిగా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో దివాళీ పండగ టైంలో ఫైర్ క్రాకర్స్ బర్స్ట్ చేసుకోవచ్చు. అయితే అవి పూర్తిగా గ్రీన్ క్రాకర్స్ అయి ఉండాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ముఖ్యంగా మనం చూస్తే గ్రీన్ క్రాకర్స్లో హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ ఉండవన్నమాట. దీనిలో ఆర్సనిక్, లిథియం, బేరియం ఇలాంటి వాటిని వాడరు. అల్యూమినియం, లెడ్, కార్బన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో వాడతారు. ఈ గ్రీన్ క్రాకర్స్ పేల్చినప్పుడు వాటర్ వేపర్ రిలీజ్ అవుద్ది, డస్ట్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుద్ది. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ జరగదన్నమాట. గ్రీన్ క్రాకర్స్ అనేవి ఎకో ఫ్రెండ్లీ. ఇవి నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్కి దారితీయవు. గ్రీన్ క్రాకర్స్ నాయిస్ పొల్యూషన్ చేయవని కాదు, గ్రీన్ క్రాకర్స్ కూడా నాయిస్ పొల్యూషన్ కాజ్ చేస్తాయి. కానీ విత్ ఇన్ పర్మిజిబుల్ లిమిట్స్ అనమాట. ఎంతైతే పర్మిజిబుల్ లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్లోనే గ్రీన్ క్రాకర్స్ నాయిస్ పొల్యూషన్ చేస్తాయి. అదే మనం చూసినట్లయితే కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్ ఒక లెవెల్ దాటి నాయిస్ పొల్యూషన్ చేస్తాయి. దానివల్ల చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి హానికరం అనమాట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళందరూ ఇచ్చే లిమిట్స్ దాటి ఈ కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్ అనేవి నాయిస్ పొల్యూషన్ కాజ్ చేస్తాయి. వీటిలో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవన్నమాట. దాంతోపాటు 30 నుంచి 35% పార్టికులేట్ మ్యాటర్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ ఏదైతే గాల్లో ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయో ఇవన్నీ తగ్గిస్తాయి గ్రీన్ క్రాకర్స్. సో సుప్రీంకోర్టు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో గ్రీన్ క్రాకర్స్కి పర్మిషన్ ఇచ్చింది. అది కూడా ప్రత్యేకంగా మనం చూస్తే మార్నింగ్ అంటే దీపావళి రోజు, దీపావళి ముందు రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. కేవలం 2 రోజుల పాటు ఈ క్రాకర్స్ని కాల్చుకోవచ్చు అనమాట. అక్టోబర్ 18వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ క్రాకర్స్ అమ్మొచ్చు. ఎవరైతే ఇల్లీగల్గా పర్మిటెడ్ ప్రోడక్ట్స్ కాకుండా క్యూఆర్ కోడ్స్ లేకుండా సేల్ చేస్తున్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉంటుంది, పోలీస్ పాట్రోలింగ్ కూడా ఉంటుంది అనమాట. ఎవరైతే రూల్స్ని వయోలేట్ చేశారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయంట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఫైర్ క్రాకర్స్ని ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా సప్లై చేయకూడదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్కి ప్రత్యేకంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో పర్మిషన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం, ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే క్రాకర్స్ని స్మగుల్ చేసి ఎక్కువ పొల్యూషన్ కాజ్ చేసే క్రాకర్స్ పేల్చడం వల్ల ఎయిర్ క్వాలిటీ పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తే ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో క్రాకర్స్ బాగా పేలుస్తారు. కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్ అనేవి ఎక్కువగా పేల్చడం వల్ల విపరీతమైన పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు దూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకున్న ఫైర్ క్రాకర్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్నమాట. సో సుప్రీంకోర్టు ఈ కేసులో బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుంది. ఉదాహరణకు మనం చూస్తే నేషనల్ క్యాపిటల్ రీజియన్ హర్యానా ఉందనుకోండి. హర్యానాలో మొత్తం 22 జిల్లాల్లో 14 జిల్లాలు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టు ఇంతకు ముందే గ్రీన్ క్రాకర్స్ అనే విషయం అర్జున్ గోపాల్ అనే కేసులో చెప్పింది. మనం చూస్తే పూర్తి స్థాయిలో క్రాకర్స్ బ్యాన్ చేసినంత మాత్రాన కోవిడ్ టైంలో తప్పితే ఎయిర్ క్వాలిటీలో పెద్ద మార్పేం లేదు. కాబట్టి గ్రీన్ క్రాకర్స్ అలో చేయడం వల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కాకపోతే వీటిపైన ఇవి గ్రీన్ క్రాకర్సా కాదా అనే విషయంలో స్పష్టమైన విజిలెన్స్ ఉండాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఏదైతే నీరీ వాళ్ళు అలో చేస్తారో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఏవైతే గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి పర్మిట్ చేస్తారో వాటిని మాత్రమే ఆ సేల్ అనేది పర్మిట్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. దీంతో పాటు పూర్తి స్థాయిలో క్యూఆర్ కోడ్ ఉన్న క్రాకర్స్ మాత్రమే అమ్మాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. ఓన్లీ లైసెన్స్డ్ వెండర్స్ మాత్రమే నీరీ దగ్గర రిజిస్టర్ అయిన అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అయిన లైసెన్స్డ్ వెండర్స్ మాత్రమే ఫైర్ క్రాకర్స్ అమ్మాలని నేషనల్ క్యాపిటల్ రీజియన్లో సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.